పేరు కూడా ఎత్తడానికి అసహ్యంగా ఉందండి. వాడు అంబంటి రాంబాబు కాదు, ఆంబోతు కూడా కాదండి. ఆంబోతుకు కూడా విలువ ఉంది, కుక్కకు కూడా విలువ ఉంది. కానీ వీడికి అంత కూడా లేదు. ఆడు పుట్టుకేలాంటిదో మరి ఆడు పార్టీ ఎలాంటిదో మాకైతే అర్థం కాలేదు. కానీ జనాల్ని ఎంతైతే దరిద్రం చేశాడో, ఇంకెంత అంటే సామాన్యులు ఎంత రచ్చ చేశాడో, ఎవరు ఏం చేయలేకపోయేసరికి సీఎం అన్నయ్యకి ఏం చేయలేడు అనే భావనకు వచ్చేసాడు. నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పెళ్ళం దగ్గర ఏడవరా, దాని సంఖ్యలో దూరేడు. అప్పుడేమో సిగ్గొస్తుందేమో, ఈ సంఖ్యలో దూరేడితేనే ఇది ఇలా మాట్లాడుతుంది. ఇంకా నేను దేశాన్ని సీఎం అని, ఆంధ్ర రాష్ట్రం సీఎం అంటే ఎట్లా అయిపోతానో అని నీకు తెలుసన్నా తెలుసుద్ది. అక్కడ చెప్పుద్దేమో, భారతీయ ఆనందం ఉంటుందేమో చెప్పుద్ది. ఇలా మాట్లాడకూడదురా బాబు, నువ్వు మా ప్రభుత్వంలో ఉన్నావు బయటకన్నా గెంటుద్ది. అప్పుడు నీకు సిగ్గొస్తుంది. సిగ్గమాలేదు, ఎందుకు బతుకుతున్నావురా, నీ బతుక. ఇప్పుడు ఏమీ కాదండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేయరండి. ముళ్ళుకి ఎన్నపూస రాద్దామన్న మనిషి అయినా, సైడ్ కాల్లో కూడా సెంటు కొట్టాలనుకునే మనిషి. అందుకని చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దీన్ని తీసుకుని ఈ జనాల్ని ఎంతమంది జనాల్ని ఏడిపించాడో, గంట 2 గంటలు అనేది ఏదో పుకారే వచ్చిందనేసి అలా పక్కన పెట్టేశారు. ఆడు ఎంత జనాన్ని ఏడిపిస్తే ఈ రోజున ఇలా బరి దిగించిపోయాడో, ఇలాగే అంటే ఇంకెక్కడి దాకా వెళ్ళొచ్చు అనే భావన ఎందుకు వచ్చేసిందో. జగన్మోహన్ రెడ్డి అంతకంటే కాబట్టి ఖండించడు. ఇదేంటంటే ఆడి పెళ్ళం కట్టలేదేమో అనుకున్నాం. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఒక ఆడదాని బాధ తెలుస్తుంది. ఆ భార్య అన్న ఖండించి ఇలా బరి దిగించకండి రా బాబు, మన ప్రభుత్వాన్ని ప్రొడక్షన్ చేయండి అని అంటదేమో అనుకున్నాం. అలా 11 సీట్లు పడిపోయాం, మనం ఎక్కడ తప్పు చేసామని అంటదేమో అని అనుకున్నాం. అది కూడా మరి ఆమె కూడా ఏం తింటుందో కడుపు ఆమెకే వదిలేస్తాం. నువ్వు దాని సంఖ్యలో దూరం మాట్లాడరా రాంబాబు, మా దగ్గర కాదు. నీకు నిన్న పోలీసులు ప్రొడక్షన్ ఇచ్చి తీసుకెళ్లారు చూడు, అదే పెద్ద తప్పు. నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ పోలీసులు ఎవరైతే ఆయన్ని తీసుకుని వెళ్ళారో ఆయన వదిలిపెట్టకుండా అదే పోలీసులు గాడి మీద ఎక్కించి ఆడికి చెప్పులు దండేసి ఆడ ఆఫీస్కే తీసుకెళ్ళమనండి, జగన్మోహన్ రెడ్డి ఆఫీస్కే తీసుకెళ్ళమనండి.